చూద్దాం, దేవుడు చూస్తున్నాడు మీ చేతుల్ని. ఓకే, నా ప్రీతేజనాగమా, యేసుక్రీస్తు ప్రభువు వారు నా ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకేముంది? ఐ హ్యావ్ ఎన్ అథారిటీ టు గివ్ మై లైఫ్ టు టేక్ బ్యాక్ అథారిటీ. ఏమంటే అధికారులు మనం చూస్తుంటాం కదా, అధికారాన్ని గ్రీక్ భాషలో ఎక్సోసియా అంటారు. ఏమంటారు? ఎక్సోసియా. గ్రీక్ భాషలో ఉపయోగించబడిన పదం ఎక్సోసియా అంటే అధికారం. ఏమంటే అధికారులు లా అండ్ ఆర్డర్ని నడిపిస్తుంటారు. అధికారులకి ఏముంటుందండి? ప్రత్యేకమైనటువంటి బలం ఉంటుంది. రోడ్డు మీద అలా వెళ్ళిపోతున్నావు, నువ్వు వస్తున్న వాహనాల్ని స్టాప్ అంటున్నావు. నువ్వు వస్తున్న వాహనాలు ఏమంటారు? రోడ్డు మధ్యలో నిలబడి ఆగండి. ఎలా చూస్తారు? ఏమైనా పిచ్చి ఏమైనా పట్టిందా అని చెప్పి కొంతమంది గుద్దుకుంటే వెళ్ళిపోతారేమో. కానీ ఒక వ్యక్తి నిలబడి స్టాప్ అంటాడు, మొత్తం ఏ ట్రాఫిక్ అయినా ఆగిపోవాల్సిందే. వస్తుంది సీఎం క్యాన్వే అయినా సరే, ఒక ఆయన నిలబడి స్టాప్ అంటే ఏమవ్వాలి? ఆగిపోవాలి. ఆయన ఎవరో? ట్రాఫిక్ పోలీసు. ట్రాఫిక్ పోలీస్ మాట మనం వినాల్సిందే. ఎందుకు నువ్వు వాహనాలను ఆపితే ఎందుకు ఆగట్లేదు? ఆయన నిలబడి స్టాప్ అంటే ఎందుకు వాహనాలు అవుతున్నాయి? వాట్ మేక్స్ ద డిఫరెన్స్? అథారిటీ మేక్స్ ద డిఫరెన్స్. అధికారము తేడా అన్నమాట. ఇది అధికారం కదా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడింది ఏంటి తెలుసా? ఆయన సర్వాధికారం దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈజ్ గాట్ అథారిటీ. ఈయన సర్వాధికారం దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడైన రోమాపత్రిక మనం 5వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఎస్, యేసు ప్రభు వారికి సర్వం మీద అధికారం ఉంది. సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. సృష్టిని శాసించగలిగినటువంటి వాడు, ఆకాశాన్ని భూమి అందరి సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. సముద్రమా తుఫానా నిమ్మలంగా ఉంటే నిమ్మలం అవుతుంది. తుఫాన్ నిమ్మలపరచగలిగినటువంటి దేవుడు, అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. పాపాలు క్షమించడానికి అధికారం ఉంది ఆయనకి. హస్ గాట్ అథారిటీ టు ఫర్గివ్ హ్యూమన్ సిన్స్. మానవ పాపాలను క్షమించడానికి యేసు ప్రభు వారికి అధికారం ఉంది. తీర్పు తీర్చడానికి యేసు ప్రభు వారికి, మనుష్య కుమారుడికి అధికారం ఉంది. తన ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఏమండి మరణించిన వాడిని కూడా లేపినటువంటి వాడు తన మరణించి తప్పించుకుని వెళ్ళాడా? ఎవరో మేకులు కొడితే దగ్గొట్టించేసి బాధపడేటువంటి వాడు కాదు ఆయన. ఒకవేళ కనుక దాన్ని విడుదల పొందాలంటే వితిన్ మినిట్స్లో ఆయన విడుదల పొంది వెళ్ళగలడు. కానీ అది లేఖనాల ప్రకారం ఆయన జీవించాలి. ఆయన మరణిస్తేనే లోక కళ్యాణం జరుగుతుందని ఆయనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించ ఒక పరిశుద్ధుడు. అపరిశుద్ధుల కోసం మరణిస్తేనే కానీ పాపక్షమాపణ లేదు. నిజంగా మన జీవితాల పాపక్షమాపణ కలగాలంటే ఒక పరిశుద్ధుడు మన కోసం మరణించాలి. మనం చేస్తున్న పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకోవాలి. అప్పుడు మనకు పాపక్షమాపణ ఉంటుందని అనేకమైనటువంటి విషయాలు హెబ్రీ గ్రంథంలో మనం చూస్తుంటాం. ఆ రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పొచ్చు అని దేవుని లేఖన సెలవిస్తాను. నా ప్రియదేవచనాగమా, యేసు ప్రభు వారు నాకు ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉందని చెప్పాడు. యోహాను సువార్త 2:19 ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3వ దినమున దాన్ని తిరిగి లేపుదనని యేసు ప్రభు వారితో చెప్పాను. యోహాను సువార్త 2:19 యేసు ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. ఆ దేవాలయం వాస్తవానికి సొలొమోను ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 40 సంవత్సరాలు కట్టాడు. 40 సంవత్సరాల్లో కట్టబడిన ఆ యొక్క శ్రేష్టమైనటువంటి హేరోదు కూడా కొన్ని సంవత్సరాలు తీసుకున్నాడు ఆ దేవాలయాన్ని కట్టడానికి. ప్రభు అంటాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు తిరిగి లేపుతానంటే ఎవరి వల్ల సాధ్యం? కానీ యేసుక్రీస్తు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఈ యొక్క శరీరం అనే దేవాలయాన్ని ఏం చేయండి, మీరు పడగొట్టండి, నేను 3 రోజులు తిరిగి లేపుతానంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు 3 రోజులు తిరిగి లేస్తానని ఆయన చెబుతూ ఉన్నాడు. నా ప్రియదోషనాగమా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఆయన మరణాన్ని తిరిగి జయించాడా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నిజంగా పునరుత్థానుడయ్యాడా? ఇవన్నీ కూడా కల్పిత గాథలా అని అంటే ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో కొన్ని ఆధారాలు ఉన్నాయండి. అందులో ప్రాముఖ్యంగా ఆధారం ఏంటంటే ఖాళీ సమాధి. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు సమాధి, ఖాళీ సమాధి మనం చూడగలుగుతాం. ఇంకో మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారి మీద కప్పబడిన నార బట్ట ఒక ఆధారంగా ఉంది. ఏంటది? ఏమంటే మరణించిన వారి మీద ఏం కప్పుతారు? ఒక క్లాత్ కప్పుతారు కదా. ఆ క్లాత్ ఈ రోజున షౌడ్ ఆఫ్ ట్యూరిన్లో ఉంది. ఎక్కడుంది? ట్యూరిన్ అనే ప్రాంతంలో ఉంది. ట్యూరిన్ అంటే ఇటలీ. మీరు వెళ్తే, నేను ఇటలీ వెళ్ళాను. ఈ యొక్క షౌడ్ ఆఫ్ ఈ యొక్క ట్యూరిన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్లాత్ని చూపిస్తున్నారండి. ఆ క్లాత్ మీద ఒక వ్యక్తి యొక్క ఛాయలు కనబడుతున్నాయి. ఈ రోజున ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది ఏంటంటే ఈ క్లాత్ ఏంటో కాదు, అలనాడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క శవం మీద కప్పబడిన ప్రేత వస్త్రము ఆయన సమాధిలో పెట్టబడినప్పుడు. మీరు చూస్తున్నారు, ఇదే యేసుక్రీస్తు ప్రభు మీద కప్పబడిన ప్రేత వస్త్రం. దాని మీద ఉన్న ఆ బ్లడ్ మార్క్స్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరం మీద ఎన్ని గాయాలు కలిగినాయో ఈరోజున ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఉందండి. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అంటే ఒక యాక్సిడెంట్ జరిగినా ఈరోజు మార్చరీలోకి తీసుకెళ్ళి ఆ శరీరానికి ఎందుకు పిఎం చేస్తారు అని అంటే, అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, నిజంగా అతని మీద ఎన్ని దెబ్బలు ఉన్నాయి, అవి కొట్టిన దెబ్బలా లేకపోతే ఇవన్నీ కూడా మనుషులు ఎలా చెప్పగలుగుతారంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చాలా చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క క్లాత్ని బట్టే ఆయన రూపం ఎలా ఉంటుందని,
ఆయన AB పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నాడని, ఆయన సుమారుగా 5 అడుగుల 11 ఇంచెస్ 3 మిల్లీమీటర్లు హైట్ ఉన్నాడని, ఇలాంటి విషయాలన్నీ కూడా చరిత్రలోకి ఎలా వచ్చినాయి అంటే ఈ క్లాత్ని బట్టే. నా ప్రియ దేవుచునాగమా, ఈ క్లాత్ ఈరోజు ప్రపంచంలో ఒక ఆధారంగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృత్యుంజయుడయ్యాడని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాని గురించి నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేశాను. దాని గురించి అసలు షరౌడ్ ఆఫ్ ట్యూరిన్ ఆ యొక్క బట్టను ఈ రోజున ప్రపంచంలో సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు ఏ విధంగా దాని మీద రీసెర్చ్ చేశారు. కెమెరాగ్రాఫర్స్ ఎప్పుడైతే దాన్ని అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్స్ ఎప్పుడైతే దాన్ని ఫోటో తీశారో మొట్టమొదటిసారిగా వచ్చింది వారికి ఏ ప్రొజెక్షన్ వచ్చిందో పాజిటివ్ ప్రొజెక్షన్ వచ్చింది. ఒక చిన్న విషయం చెప్తాను, మీకు అర్థమైతే చెప్తాను. ఇదివరకు మనం ఫోటో స్టూడియోలకు వెళ్ళినప్పుడు ఏం చేసేవారు, మాకు ఫోటో తీయాలంటే రండి లోపలికి అని చెప్పి ఒక క్లాత్ దగ్గర తీసుకెళ్ళి ఏం చేసేవారు, పేటేసి తీసేవారు. తీయగానే వెంటనే ఆ ఫోటో ఇచ్చేసేవారా. ఆ ఫిల్మ్ తీసుకెళ్ళి డార్క్ రూమ్లోకి వెళ్ళి ఏం చేసేవారు, వాళ్ళు కడిగి ఫోటో ఇచ్చేవారు. గుర్తుందా మీకు? ఇప్పుడైతే డిజిటల్ కెమెరాస్ వచ్చేసినాయి, కానీ పూర్వ దినాల్లో డిజిటల్ కెమెరాస్ లేవు. ఒక ఫోటో తీయాలంటే దానిలో ఒక రీల్ ఉంటుంది, ఆ రీల్ మీద మన ప్రతిబింబం పడతా లోపలికి వెళ్ళి డార్క్ రూమ్లోకి వెళ్ళి దాన్ని కడిగితే ఫోటో వస్తుంది. ఒక అమెచ్యూర్ ఫోటోగ్రాఫ్ ఇదే క్లాత్ని ఎప్పుడైతే ఫోటో తీశాడో వాస్తవానికి నెగిటివ్ ప్రొజెక్షన్ రావాల్సింది పాజిటివ్ ప్రొజెక్షన్ వచ్చింది. ఆశ్చర్యపోయాడు, ఏంట్రా ఈ క్లాత్కి ఏదో మహిమ ఉన్నట్టుంది, ఈ ఫోటో ఎలా వచ్చింది, ఇది సామాన్యమైన క్లాత్ కాదు, ఇందులో ఏదో మర్మం ఉంది అని చెప్పి ఆ క్లాత్ని చింపుకుని అనేక మంది రీసెర్చ్ చేస్తే వాళ్ళందరూ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు అనేక మంది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో కాల పరీక్ష చేసేటువంటి వారు ఒక ధృవీకరణకు వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మరణించాడు. ఆయన మరణించినప్పుడు ఈ క్లాత్ ఆయన మీద వేశారు అని చెప్పి ఆ క్లాత్ని ఏదో సందర్శనార్థ నిమిత్తము మీరు ష్రౌడ్ అనే ట్యూరిన్ అనే ప్రాంతానికి వెళ్తే, ఇటలీలో ట్యూరిన్ ఉంది, అక్కడ ఈ ష్రౌడ్ కనబడుతుంది, ఈ క్లాత్ కనబడుతుంది. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు దాన్ని చూపిస్తారు. సో గాడ్ హెస్ గివెన్ మీ గ్రేట్ ఆపర్చునిటీ టు సీ దట్ క్లాత్. ఆ క్లాత్ నేను కళ్ళారా చూడడానికి హీనున్నటువంటి నాకు దేవుడు కృప చూపించాడు. ఇది ఈ రోజున ఆధారంగా ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రైస్తవ్యం అనేది ఒక మూఢ నమ్మకం కాదు. క్రిస్టియన్ ఫెయిత్ ఇస్ ఎ రేషనల్ అండ్ ఇంటెలిజెంట్ ఫెయిత్. ఈరోజున ఈ విశ్వాసానికి ఆధారాలు ఉన్నాయి. గుడ్డిగా నేనైతే నమ్ముకోవాలా, గుడ్డిగా అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు నమ్ముకోవట్లేదు ఏసని పరిశీలన చేసి యూ జస్ట్ టేక్ 10 years టు టెస్ట్ జీసస్. యేసును పరీక్షించడానికి 10 సంవత్సరాలు తీసుకో. ఆ 10 సంవత్సరాలు నీకు వచ్చేది అన్ని పాజిటివ్ రిపోర్ట్సే. ఏసే నిజదేవుడు అనేటువంటి విషయం, యేసు వాస్తవం అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది. ఎన్ని పరిశోధనలు అయితే అని చేస్తావో నారబట్ట. నీకో మాట చెప్పనా, శిష్యులు తాకి నిర్ధారించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆయన తాకి నిర్ధారించుకున్నారు. తోమా అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు, భారతదేశానికి వచ్చాడు. AD 53లో భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని వెలిగించాడు. ఆయన రక్తం మన భారతదేశంలో ఒలికించబడినప్పటి నుంచి క్రైస్తవ్యం అనేక ప్రాంతాలకు ఏమైపోయింది, శరవేగంతో దూసుకుని వెళ్ళిపోయింది. ఒక హతసాక్షి యొక్క రక్త బిందులు ఒక భూమి మీద ఎప్పుడైతే పడతాయో ఆ ప్రాంతంలో దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. ఆయన యొక్క ప్రతి రక్త బొట్టు కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది. ఒక హతసాక్షి మొదటి శతాబ్దంలోనే మన భారత గడ్డ మీద చెన్నై అనే ప్రాంతం దగ్గర, మెడ్రాస్ అనే ప్రాంతం దగ్గర ఆయన ఈడ్చుకుంటూ తీసుకెళ్లారండి. ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్తూ అక్కడ ఒక కొండ మీద బళ్ళాలతో పొడి చంపితే ఆయన దేక్కుంటూ వెళ్ళి ఒక సిలువుకి ఆలింగనం చేసుకుని ఆ ప్రాంతంలో తన తుది శ్వాసను విడిచిపెడతాడు. ఎవరు తెలుసండి? తోమా. వాస్తవానికి ఒకప్పుడు ఆ వ్యక్తి డౌటింగ్ థామస్గా ఉన్నాడు, నమ్మకం లేదు యేసుక్రీస్తు పునరుత్థానం గురించి. వెంటనే తన స్నేహితులతో అంటున్నాడు, యేసు ప్రభు పునరుత్థానుడని మేము చూసాం అని అంటుంటే, ఏం చెప్తున్నారా మీరు, ఒక మనిషి తిరిగి బ్రతకడం ఏంటి, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవటం ఏంటి, నేను నమ్మనంటే నమ్మనంటే అప్పుడు ప్రభు ఒకరోజు తనకి ప్రత్యక్షమయ్యి అంటున్నాడు, తోమా నా గాయాల్లో వేలు పెడితే నువ్వు నమ్ముతావా, నా గాయాల్లో వేలు పెట్టి చూస్తే నమ్ముతావా అని అంటే, అప్పుడు ఒకరోజు ఆ తోమ దగ్గరికి వచ్చి, తోమర్రా నా గాయాల్లో వేలు పెట్టి చూడయ్యా. సో ఈ గాయాలు సిలువలో పొందినటువంటివే కదా, ఈ గాయాలు ఎలా కలిగినాయి, సిలువ మీద కలిగినాయి కదా. నా యొక్క చేతుల్లో శీల దిగ్గొట్టడం ద్వారా ఈ రంధ్రం ఏర్పడింది కదా, ఈ యొక్క రంధ్రంలో ఈ యొక్క గాయాల్లో వేలు పెట్టి చూస్తే నమ్ముతావా అని ప్రభు చెబుతూ, చూచి నమ్మేవాడి కంటే చూడక నమ్మేటువంటి వాడు ధన్యుడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఏ అవిశ్వాసంతో తోమా అయితే ఉన్నాడో అవిశ్వాసాన్ని బాగు చేసిన భారత గడ్డ మీదకి వచ్చి ఆనాడు అనేక మందికి క్రీస్తు సువార్తను ప్రకటించాడు. మీకు ఒక విషయం చెప్పిన చరిత్ర, ఈ మన భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి, ప్రపంచంలో అత్యంత పురాతనమైన ద మోస్ట్ యాన్షియంట్ చర్చ్ ఎక్కడుందో తెలుసా? మొత్తం ఎంటైర్ వరల్డ్లో ద మోస్ట్ యాన్షియంట్ చర్చ్ ఎక్కడ సిచ్యువేట్ అయ్యి ఉంది? అమెరికాలో అనుకుంటున్నారా, ఇంగ్లాండ్లో అనుకుంటున్నారా, కెనడాలో అనుకుంటున్నారా, ఆస్ట్రేలియాలో అనుకుంటున్నారా? ద పురాతనమైన సంఘం, ద మోస్ట్ యాన్షియంట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అవర్ ఇండియా.
ఇండియాలోనే మొట్టమొదటి మందిరం మన భారతదేశ గడ్డ మీదే కట్టబడినది. మలబార్ అంటే మలబార్ తీరంలో శబరిమలై అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అడవుల్లో తోమా కట్టిన మొదటి సంఘం మన భారతదేశంలో కట్టబడింది. మరి అదేంటండి, యేసుక్రీస్తు ప్రభువు విదేశీయుల దేవుడు అంటారు. మొదటి శతాబ్దంలోనే తోమా మన భారతదేశానికి వచ్చాడు. అప్పటికి ఇంకా లాంగ్వేజెస్ కూడా, లిపులు కూడా రాలేదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని జగద్గురు అని పిలుస్తారు. ఆయన పుట్టింది 700 సంవత్సరంలో. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకుడు పునరుత్థానం గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తు పునరుత్థానం ద్వారా మన జీవితాల్లో కలిగిన ఆశీర్వాదాలు ఏంటి? క్రీస్తు పునరుత్థానం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? యేసు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించాడు, మరణాన్ని తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఒలీవల కొండ నుంచి ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన 500 మందికి తన ప్రత్యక్షనిచ్చాడు. ఇంకో మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన అవాస్తవం అయితే అపోస్తలు తమ ప్రాణాలు అర్పించరండి. అసత్యం కొరకు ఎవరైనా ప్రాణాలు అర్పిస్తారా? నిజం కానిటువంటి వారికి ప్రాణాలు అర్పిస్తారా? డబ్బు ఇస్తానంటే ఏమో చేయొచ్చు, కానీ సో దీన్ని ఒప్పుకుంటే నీ ప్రాణాలు తీయబడతాయంటే సో అసత్యం కొరకు ఏ ఒక్కరు ప్రాణాలు అర్పించరు. యేసు ప్రభు పునరుత్థానం నిజం కాకపోతే అపోస్తలు వారి యొక్క చర్మాలు ఒలిచేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపుతున్నా, సిలువలు వేసి చంపేస్తున్నా, అగ్నికి ఆహుతి చేస్తున్నా సరే వాళ్ళు మేము చూసిన తప్పయ్యా, ఏదో ఆ రావుడు మమ్మల్ని ప్రలోభపెట్టారు, డబ్బిచ్చి ప్రలోభపెట్టారు, అందరూ బట్టి యేసు నిజంగా లేచాడని చెప్పాం, మాది నిజం కాదని చెప్పి ఆ మరణిస్తున్న టైంలో నిజం ఒప్పుకుని బయటకు వచ్చేస్తారు. అని వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం వాస్తవం కాబట్టి వారు 12 మంది హతసాక్షులు అయిపోయారు. ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే చంపేస్తామని అంటున్నా సరే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తూ వారి జీవితాన్ని పణంగా పెడుతున్నట్టు యేసు ప్రభు వాస్తవమైనటువంటి ఒక అసత్యం కొరకు ఏ వ్యక్తి కూడా ప్రాణాలు అర్పించాడు. ఈ రోజున ఇంకో మాట చెప్పనివ్వండి, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడు కాబట్టి ఈరోజు అనేక మంది వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అనేక మంది లంచగొండితనం కలిగినటువంటి వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అనేక మందిలో ఈ మార్పు వస్తుందంటే ఆయన సజీవుడు కాబట్టి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.